ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇఫ్తార్. ఇది రంజాన్లో ఉపవాసం ఉండే వాళ్ళ కోసం అయితే చేస్తారండి. చేయడం చాలా ఈజీ. ఇంకా ఎలా చేసేలా చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా ఒక పావు కప్పు బాదం అయితే తీసుకున్నాం. వాటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. నాకు అంత టైం లేదు అనుకుంటే గనక వేడి వేడి నీళ్ళని ఆ బాదంలో వేసేసి ఒక గంట నాననివ్వండి. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక 4 డేట్స్ అదే ఖర్జూరాన్ని అయితే తీసుకుంటున్నాను. మధ్యలో గింజలు తీసేసానండి. తీసేసి అరకప్పు పాలైతే వేసేసి ఒక గంట సేపు దీన్ని కూడా నాననిద్దాం. ఇవి 2 కూడా కంపల్సరీ నానితే మనము మిగతా ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చు. గంట సేపు తర్వాత బాదం అయితే నానిపోయింది. వీటిపైన ఉన్న పీల్ని తీసేసి మనమైతే తీసుకుందాం. అన్నిటిపైన తొక్క తీసేస్తున్నాను. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇదే విధంగా మొత్తం అన్నిటిపైన కూడా పీల్ తీసేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా చాలా హెల్దీ. సమ్మర్లో ఎనర్జీ బూస్టర్ కింద పనిచేస్తుంది. మొత్తం అన్నీ తీసేసాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో మనం పీల్ తీసేసిన బాదాన్ని అయితే వేసేసుకుని, అలాగే మనం నానబెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా వేసేసుకుందాం. ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఆల్రెడీ మనం పాలు పోసే నానబెట్టాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసా. చూడండి, క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంది. చూసారా, ఇలా ఉండాలి. ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేయాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అందులోనే ఒక పావు కప్పు పాలు పోసేసుకుని ఎక్కడ ఉండంటూ లేకుండా కస్టర్డ్ పౌడర్ని అయితే మిక్స్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో బాడీ కూల్ అవ్వడానికి రకరకాలవి తాగుతూ ఉంటాం కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. బాడీ చాలా కూల్గా ఉంటుంది. సో ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులోని ఇక్కడ నేను ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నానండి. ఒక అర లీటరు ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నాను. తీసుకుని పాలని ఒక్క పొంగు రానివ్వండి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా ఒక పొంగు వచ్చేసిన తర్వాత గరిటె పెట్టి 1-2 నిమిషాలు పాలని మరగనివ్వండి. పాలు మరిగిన తర్వాత అప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం, డేట్స్ పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసి మిక్స్ చేసుకుందాం. ఎక్కడ ఉండంటూ లేకుండా కలుపుకోండి. చాలా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. నిజంగా ఇంత మంచి రెసిపీ మనం ఎందుకు మిస్ చేసుకుంటున్నాం అనిపించింది నాకైతే. సో 1-2 నిమిషాలు అలా మరిగిన తర్వాత అప్పుడు అందులోనే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే మరొకసారి కలుపుకుని ఈ పాలలో అయితే వేసేసుకుందాం. వేసేసుకుని మరొకసారి మిక్స్ చేసేసుకుందాం. 1-2 నిమిషాలు అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. అడుగు పట్టుకోకుండా ఉంటుంది. మనం ఇందులో ఎటువంటి క్రీము యూజ్ చేయట్లేదు, కానీ తాగుతున్నప్పుడు మనకి క్రీమీ క్రీమీగా అయితే అనిపిస్తుంది. చూడండి, ఇలా చెక్క పడుతుంది అన్న టైంలోనే కండెన్స్డ్ మిల్క్ ఒక 100 గ్రామ్స్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్నది వచ్చేసి 200 గ్రామ్స్ అండి. అందులో హాఫ్ వరకు వేసేసాను, అంటే 100 గ్రామ్స్. మీరు షుగర్ ఇష్టపడే అయితే కనుక ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి. ఏంటంటే తీయగా ఉంటుంది, కానీ ఇందులో అయితే అంత స్వీట్నెస్ అయితే ఉండదు. నేను చేసే దాంట్లో నార్మల్ స్వీట్గానే ఉంటుంది. సో ఇప్పుడు మరొక 2 నిమిషాలు బాయిల్ అవనిద్దామండి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. చూడండి, కొంచెం థిక్ అవుతుంది కదా. ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం. ఇంకొంచెం సేపు ఉందా, ఇంకా దగ్గర పడిపోతుంది, అంత బాగోదు. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే చూడండి, మరి కాస్త థిక్ అయింది. చూసారా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని మనం ఒక బౌల్ తీసుకుని అందులోనే ఒక టేబుల్ స్పూను సబ్జా గింజలు అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక కప్పు వాటర్ వేసేసుకుని
మీకు కుదిరితే గంట, లేకపోతే 15 నిమిషాలు నానితే సరిపోతాయి. సబ్జా అయితే నేను గంట నానతాయని చెప్పేసి నానబెట్టేసా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ డ్రింక్‌ని పూర్తిగా చల్లారిపోయింది కదా! డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఒక గంట సేపు ఉంచి బయటకి తీసా. చూడండి ఎంత క్రీమీగా ఉందంటే భలే ఉంది. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జాలున్నాయి కదా! వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం. బాడీని కూల్ చేస్తుందన్నాను కదా! పాలు తాగని పిల్లలు గానీ ఉంటే గనక మీ ఇంట్లో ఇదిచ్చి చూడండి. డెఫినెట్‌గా కిక్కురుమనకుండా తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో, బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్‌లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. రంజాన్ టైంలో ఉపవాసం ఉంటారు కదా అందరూని. ఉపవాసం చేసిన వాళ్ళు ఉపవాస విరమణకై ఈ డ్రింక్ అయితే తీసుకుంటారండి. చాలా మంచిది హెల్త్‌కైతేని. దాని పైన కొంచెం బాదం పప్పు, పిస్తా చాప్ చేసి వేసుకుంటున్నాను. అంతేనండి. ఈ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.